వేలల్లో ప్రారంభమై లక్షల్లోకి చేరి లక్షల నుంచి కోట్లకి చేరినటువంటి వినియోగదారులు అమెజాన్‌కి ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ ఆ ఇంపాక్ట్ ఎలాగంటే ఇటు అమ్మకం అంటే మనం కొనుక్కుంటుంటాం. కొనుగోలుదారులు. కొనుగోలుదారులుగా మనకి తక్కువ రేటుకి వస్తున్న విధంగా వాళ్ళ మార్కెట్ మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. అదే సందర్భంలో అమ్మేటటువంటి వ్యాపారులు కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా షాపులు నడపక్కర్లేదు. ఇంట్లో పెట్టుకొని అమ్ముతున్నటువంటోళ్ళు కూడా ఉన్నారు అమెజాన్ ద్వారా. ఇట్లాగా భారతదేశం నుండి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నటువంటిది వచ్చేటప్పటికి 2015తో పోల్చుకుంటే ఇప్పుడు $20 బిలియన్ 2015 నుంచి ఇప్పటిదాకా భారతీయులు $20 బిలియన్ సొమ్ము అమెజాన్ ద్వారా రొటేట్ చేసుకోగలిగారు. అంటే సరుకులమ్మి డబ్బులు సంపాదించుకున్నారు. ఇది $80 బిలియన్ ఎక్స్‌పోర్ట్స్‌కి 2030 నాటికి చేరాలన్నటువంటిది వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా. ఏది అమెజానోళ్ళు. అది ఒక ఎత్తైతే అమెజాన్‌కి మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందేంటంటే, మానవ వనరుల మీద ఆధారం తగ్గిచ్చేస్తుంది. ప్యూర్‌లీ మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. ఉద్యోగాల తొలగింపు ప్రారంభించేసింది. తాజాగా ఉద్యోగుల్ని దాదాపు 3000 మందికి నిన్న నోటీసులు ఇచ్చింది. ఏదో ఒక రాబోయేటటువంటి ఏళ్లలో చేస్తామన్నది కాస్త నిన్నటి నుంచిన తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. 3 నెలల గడువు ఇచ్చి ఉద్యోగాలు తీసేయడం ప్రారంభించింది. ఓ పక్కన పాజిటివ్‌గా సంచలనం కింద చూడాలా, నెగెటివ్‌గా సంచలనం కింద చూడాలంటే 2 చూడాలా.